మాస్టర్ కటింగ్లో ఎప్పుడైనా కూడా నెక్కులు వెడల్పుగా పెట్టి కట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అలా చేసినప్పుడు మనకేంటి అంటే మనమేమో ముక్క తీసేసి పైపింగ్ వేస్తాము, వీళ్ళు ముక్క అలాగే ఉంచి పైపింగ్ వేస్తారనమాట. ఇలా అలా వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే కటింగ్ అనేది కటింగ్ అనేది ఇలా మనకేంటి అంటే వీళ్ళు కుట్టేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మాస్టర్ మార్కర్తో గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఏంటి అంటే మనం మెడలు వెడల్పు తక్కువగా పెట్టేసుకొని డైరెక్ట్గా వేస్తూ ఉంటాం అనమాట. అలా వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే నెక్కులు మనకు సరిపోతాయి. ఇప్పుడు వీళ్ళు ఇలా వేయడం వల్ల నెక్ అనేది సాగిపోకుండా క్లాత్ మనం తర్వాత కట్ చేసుకుంటాం కాబట్టి మార్జిన్ ప్రకారం వీళ్ళు చుట్టూ తిప్పుకుంటూ వేసుకుంటూ ఉంటారు అనమాట. ఇలా మనకి గుర్తు అనేది పెట్టుకుంటారు మాస్టర్ మార్కర్తో చక్కగా. ఇలా పెట్టేసుకుంటే వాళ్ళకి రెండు నెక్కుల వైపు, ముందు వైపు అయినా వెనక వైపు అయినా నడుము దగ్గరైనా పైపింగ్ చేయాలి అనుకుంటే అలా గుర్తులు పెట్టి ఇలా చేస్తారనమాట. డైరెక్ట్గా మనం మగ్గం వరకు, కంప్యూటర్ వరకు గల్లా ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే పెట్టి ఫస్ట్ నెక్కుకి పైపింగ్ వేసిన తర్వాత ఒరిజినల్కి వేసి కట్ చేస్తారనమాట. చూడండి ఎంత చిన్నగా, ఎంత నీట్గా ఇలా మనం తిప్పుకోవాలి. లేదంటే కొంచెం గుంజినా కూడా తేడా అనేది వస్తూ ఉంటుంది. చూడండి ఇలా ఆ మార్కర్ ప్రకారం స్టిచ్చింగ్ అనేది రావాలి మనకి. ఇలా ఒరిజినల్ వేసినప్పుడు చూపిస్తాను చూడండి. సేమ్ ముందు నెక్ కూడా అలాగే, వెనక నెక్కి ఎలా అయితే వేసారో ముందు నెక్ కూడా అలాగే వేసుకోవాలి. ఇలా మనం ఏం చేయాలి అంటే లైనింగ్ మీద మనం అతికించుకున్న పైపింగ్ని మనం బోర్లించి ఒరిజినల్ సీదా మీద పెట్టేసుకొని చక్కగా ఇలా మళ్ళీ మనం నార్మల్గా ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. పైపింగ్ పక్క నుంచి కుట్టు రావాలి. ఈ టెక్నిక్ మనం తెలుసుకుంటే మనకి ఎంత వెడల్పు నెక్కులైనా కూడా జారకుండా చక్కగా టక్కున ఆగిపోతాయి అన్నమాట. ఫస్టే మనం కట్ చేసి ఇలా మనం స్టిచ్ చేసుకుంటే నెక్కులు కొంచెం మనం వెడల్పు అనేది తగ్గు చేసుకోవాలి. ఇప్పుడు 2.5 దగ్గర 2 అలా పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది, ఎందుకంటే మనం వేసేటప్పటికి సాగిపోతూ ఉంటుంది. అలా లేకుండా మనం వెడల్పు నెక్కులు మనం పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అనుకుంటే ఇలా ట్రై చేయాలి. ఓకేనా? ఇలాగే మీరు మాస్టర్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేర్చుకోవాలి అనుకుంటే మన దగ్గర ఫ్యాషన్ డిజైనర్ కోర్సు లేదంటే బేసిక్ కోర్సు అన్నీ కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ అవైలబుల్లో ఉన్నాయి. అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. చక్కగా రావాలి, నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, చక్కగా వచ్చి నేర్చుకోండి. ఓకేనా?